అందరికీ నమస్కారం. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై లంకాల బుచ్చిరెడ్డి గారి సమర్పణలో దాసరి కిరణ్ కుమార్ గారు నిర్మాతగా, కేవి దయానంద్ రెడ్డి గారు దర్శకత్వం వహించగా, మణిశర్మ గారి అద్భుతమైనటువంటి సంగీతంతో సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు మొగలి రేకులు ఫేమ్ సిద్ధార్థగా, రాగిణి నంద్వానీ అండ్ సాక్షి చౌదరి హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తున్నటువంటి సినిమా సిద్ధార్థ ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆల్రెడీ టీజర్ చూశారు చాలామంది, ఈరోజు మరొకసారి చూడబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ ఇవాళ మన ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా ఒక శాస్త్రీయ నృత్యంతో ప్రారంభిస్తున్నాము. ఆట కార్యక్రమాన్ని ప్రేమించని వాళ్ళు ఉండరేమో, ఆ డాన్స్ రియాలిటీ షోకి విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. మరి ఆట ఫేమ్ సందీప్ వారి శిష్యుల క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ ఆట సందీప్ అండ్ టీమ్. వెస్టర్నైజ్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా సాంప్రదాయ నృత్యాన్ని నేర్చుకొని వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేయడం అనేది అభినందించాల్సినటువంటి విషయము. సాగర్ అలియాస్ మొగలి రేకులు ఆర్కే నాయుడు యాజ్ సిద్ధార్థ మనకి కనిపించబోతున్నటువంటి ఈ సిద్ధార్థ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి సాగర్
A very warm welcome to you, Sagar, and hi. Okay, so talking about the technicians of the film, వాళ్ళే ఏ చిత్రానికైనా సరే ద బ్యాక్ బోన్. మరి అలాంటి టెక్నీషియన్స్ అందరూ కలిసి వర్క్ చేసినటువంటి ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది. మంచి ఫీల్ని అందించబోతుంది. మంచి మ్యూజిక్ని ఎలాగో మణిశర్మ గారు అందించారు. మనం త్వరలోనే వినబోతున్నాము. టీజర్ చాలామంది చూసుంటారు. మరొక్కసారి సిద్ధార్థ టీజర్ చూసేద్దామా? అన్నీ వదిలేద్దాం అనుకున్నాను. జ్ఞాపకాల్ని గాయాల్ని మర్చిపోదాం అనుకున్నాను. కానీ గతం నీడలా వెంటాడుతూనే ఉంది. ఎందుకీ మీ పేరు చెప్పలేదు? సూర్య! ఎర్రగదీసేశారు అసలు కేవి దయానంద్ రెడ్డి గారు అండ్ అలాగే మన సాగర్ ఆర్కే నాయుడు. సిద్ధార్థ మనకి అటు మాస్ అండ్ క్లాస్ రెండు వైపులా రెండు యాంగిల్స్ని చూపించబోతున్నాడు అని టీజర్లో రుజువు చేసేశారు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేటువంటి టైం అయిపోయింది. ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారిని అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించడానికి ముందుగా తన వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దాసరి కిరణ్ కుమార్ గారు ఇంతకుముందు జీనియస్, అలాగే రామ్లీలా అండ్ ఇప్పుడు సిద్ధార్థ, అతి త్వరలోనే ఆర్జీవి గారి వంగవీటి సినిమాని అందించబోతున్న రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారికి స్వాగతం చెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనందరం ఎంతగానో ఆరాధించేటువంటి రైటర్, 333 సినిమాలకి పైగా, ఎన్నో సంవత్సరాలు ఎనలేని విజయాలు, అంతకు మించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా సంపాదించినటువంటి స్థానం. ఖైదీ 2, ఖైదీ 150 వరకు పర్చూరి గోపాలకృష్ణ గారిని సాధారణంగా మొట్టమొదటి సాంగ్ ఆవిష్కరించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ రావు గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జెమినీ టీవీ బిజినెస్ హెడ్ సుబ్రహ్మణ్యం గారిని వేదికపైకి సగౌరవంగా ఇన్వైట్ చేస్తున్నాము. మొదటి పాట మొదలెట్టండి. వసంతమే పెదవిపై నవ్వులా మారెనే, ప్రపంచమే చిన్నదై చేతిలో చేరెనే. రాగిణి అండ్ సాగర్ జంట కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ అన్నీ బాగా కుదిరాయి. వెరీ నైస్. ఇప్పుడు గోపాలకృష్ణ గారు మాట్లాడతారు. ఖైదీలో చిరంజీవి గారి పేరు సూర్యం. వాడు సూర్య అని అరిచాడు, మీరు వినుంటారు. అందరికీ నమస్కారం. నాకు మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పెద్దలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, మేము చిన్నవాళ్ళం. ఇప్పుడు మేము గోపాల్ రెడ్డి, మణిశర్మ, మేమందరం పెద్దాళ్ళం. సాగరు డైరెక్టరు, ఆ హీరోయిన్లు అందరూ చిన్న చిన్న పిల్లలు. నాకు ఆ రోజుల్లో రామారావు గారు ఒక మాట అన్నారు, బ్రదర్ మేమంటే మీకు ఇష్టం కదా. అవునండి, ప్రాణం అన్నా. మీరు ఏ హీరోకి రాసినా నాకే రాస్తున్నట్టుగా భావించి రాయండి అన్నాడు ఆ రోజున. ఇవాళ సాగర్కి కూడా ఎన్టీ రామారావు గారికి రాసినట్టుగానే ప్రారంభించి నీకు కూడా అలాగే ఆయన చెప్పినట్టు. ఎందుకంటే మా ప్రయాణం నాకు ఆమె చెప్పింది 350కి వచ్చాం, ఇంకా నువ్వు 333 దగ్గరే ఉన్నావు, 350 దాకా వచ్చేసాము. అలా చూస్తా అంటే ఒక రామారావు గారితో, ఓ మేజర్ చంద్రకాంత్, ఒక అనురాగ్ దేవత,
ఒక నా దేశం, నాగేశ్వరరావుతో గురు బ్రహ్మ బ్రహ్మరుద్రులు, కృష్ణ గారితో అగ్నిపర్వతం ఈనాడు, శోభన్ బాబు గారితో ముందడుగు సర్పయాగం, మోహన్ బాబు గారితో అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళాం, చిరంజీవి గారితో ఖైదీ నుంచి ఈ ఖైదీ నెంబర్ 150 దాకా ఎన్నో గ్యాంగ్ లీడర్లు గరానా మొగుళ్ళు అలా వెళ్ళిపోయినాయి. అలాగే బాలకృష్ణ గారితో లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అది వరుస అవన్నీ. అదే నాగార్జున దగ్గరికి వచ్చేసరికి నేనున్నాను మాస్, వెంకటేష్ బాబు దగ్గరికి వచ్చేసరికి కలిసి ఉందామరా, ప్రేమించుకుందామరా. ఎవరితో లేవు సక్సెస్లు. మేము ఇంతవరకు రాయింది ఒకళ్ళతోనే, పవన్ కళ్యాణ్తో ఇంకా రాయలా. రాసిన వాళ్ళందరితోనూ మాకు సక్సెస్లు ఉన్నాయి. రెడీ. అలా ఒక అద్భుతమైనటువంటి సినిమా జీవితంలో మాకేంటంటే ఇలాంటి దాసరి కిరణ్ జీనియస్ అప్పుడు వచ్చాడు. హవిష్ చిన్న పిల్లాడు హీరో. ఇదేంటయ్యా బాబు 10-15 కోట్లు అయ్యేట్టుంది, ఎలా తీస్తున్నావు అంటే, సినిమా అంటే అలాగే తీయారు సార్ అన్నాడు. అంత ధైర్యవంతుడు దాసరి కిరణ్. ఇవాళ మళ్ళీ మా ఆర్కే నాయుడు మామూలాడు కాదు. మొన్న చెప్పాను నేను, అటు ఆడవాళ్ళకి ఇష్టం, ఇటు మగాళ్ళకి ఇష్టం. అతను చాలా ఆ బాడీ లాంగ్వేజ్లో చాలా పవర్ ఉంటుంది. చాలా కొద్ది మందికి అదృష్టం అండి ఆ బాడీని అలా చూడగానే లైక్ చేసేస్తాం. ఎందుకంటే ఆ నడకలో ఉంటుందో, ఆ చిన్న వంగటంలో ఉంటుందో, ఎక్కడో ఉంటుంది, అది మనకు తెలియదు. మీరేం వేసేస్తూ ఉంటారు, చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు అది చూసి. మరి సాగర్ అంటే సముద్రం. సినిమా ప్రపంచంలో సముద్రం అంత గొప్పడు అవ్వాలి సాగర్ అని కోరుకుంటున్నాను. అలాగే మా దయానంద రెడ్డి పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకుని వచ్చాడు ఆలు, ఇక్కడ అమ్మహాల్ దాకా తీసుకొచ్చాడు. విసు చాలా చిన్నపిల్లలు వాళ్ళు కథల్లో, కానీ ఓ మంచి కథ రాసుకుని దాన్ని పర్చూర్ బ్రదర్స్ వస్తే బాగుంటుంది నాకు అని. సామాన్యంగా రచయితలు ఇవాళ ఇంకో రచయితను అడగరు, కానీ అడుగుతున్నారు వాళ్ళు. దాసరి కిరణ్ దానిలో కూర్చుని ఆ కథలో అంటే సెంటిమెంటు రాసేయగలం, ప్రేమ చూశారు రాసేయగలం, కానీ కొత్త హీరో అతనికి ఎంత స్థాయిలో మాస్ రాయాలి, దాన్ని ఆ రేంజ్కి కథని క్యారెక్టర్ సృష్టిస్తే తప్ప ఆ మాట మనకు రాదండి. మన నిజంగా ఇందులో ప్రేమ, సెంటిమెంటు, పగ, ఈ మూడు సాగర్ అద్భుతంగా చూపించాడండి. మీరు రేపు చూస్తారు సినిమాని. మరి 9 రిలీజ్ చేస్తాడో 16 చేస్తాడో తెలీదు, 16 అంట. ఆ రోజు మీకు తెలిసిపోతుంది సాగర్ ఏంటో. ఇతను బుల్లి తెరే కాదు, వెండి తెరకు కూడా హీరో అని క్లియర్గా ఆ రోజు మీకు అందరికీ అర్థమైపోతుంది. మా గోపాల్ రెడ్డి చాలా అందంగా చూపించాడు సాగర్ని. ఎందుకంటే నేను ఒకసారి నవ్వా, విఎస్ఆర్ స్వామి గోపాల్ రెడ్డి దగ్గర ఏం మాయ ఉండో తెలియదు, కానీ చిడతలప్పారావుని కూడా అందంగా చూపించేస్తారండి వాళ్ళు. ఇక అందంగా ఉన్నాళ్ళు ఇంకెంత అందంగా చూపిస్తారో చెప్పాలా, అంత అద్భుతంగా చూపిస్తారు. సో గోపాల్ రెడ్డి, మణిశర్మ ఇద్దరు హీరోయిన్లు చాలా అందంగా ఉన్నారమ్మా మీరు. మా హీరోకి సరిపడా ఆ హైటు వెయిట్ అంతా అద్భుతంగా ఉన్నారు. ఒకళ్ళది మంచి సెంటిమెంట్ పాత్ర, ఒకటి కొంచెం కత్తి లాంటి పాత్ర. ఇప్పుడు మనం చూసే ఆ ఇద్దరిలో ఒకళ్ళది ఏదేదో నేను చెప్పను, డైరెక్టర్ చెప్తాడు. అలా మంచి పాత్రలు, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్. మా అన్నయ్య కూడా మంచి వేషం వేశాడు, ఆయన బ్యాంకాక్లో ఉన్నాడు, ఇప్పుడు వస్తున్నాడు అందివే, లేకపోతే ఆయన కూడా ఇక్కడ ఉండేవాడు. ఆయన చాలా మంచి పాత్ర వేశాడు ఈ చిత్రంలో, అది కూడా నచ్చుతుంది మీ అందరికీ. కాబట్టి ఈ సినిమా మాకు ఒకటే గుర్తు, ఏ సినిమా రాసినా అదే మొదటి సినిమాలాగా భయపడటం మాకు అలవాటు. రేపు 16వ తారీఖు వస్తే సాగర్ కంటే ముందు మాకు భయం వేస్తూ ఉంటుంది, రిజల్ట్ ఏంటని. అదే అలవాటు. బట్ ఈ సినిమాకి భయం లేకుండా రిలీజ్కి వెళదాము, ఎందుకంటే చాలా అద్భుతంగా వచ్చింది.
దయానంద రెడ్డి కానీ విశ్వ కానీ మన దాసరి కిరణ్ ఖర్చు పెట్టిన తీరు కానీ ఫారిన్ వెళ్ళి తీయటం అంటే మాటలు కాదు కదా కొత్త హీరోతో. అలా అద్భుతమైనటువంటి లొకేషన్లో తీసి ఈ సినిమాని ఒక సూపర్ హిట్ చేయటానికి మేమందరం మా కష్టం మేము పడ్డాము. మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాము. దాసరి కిరణ్ చిరంజీవి గారి పుట్టినరోజుని టీజర్ వదిలిపెట్టాడు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఆడియో పెట్టాడు, మామూలాడు కాదు. అంటే అతని మనసులో ఏమున్నాయో మనకు తెలుసు. అలా మేము మరి రామ్ చరణ్కి రచ్చ రాసుకున్నాం, బన్నీకి రాణి రుద్రం రాసాం. చెప్పే కదా ఎప్పుడో రాస్తాం పవన్ కళ్యాణ్ కూడా తప్పకుండా. అలా ఒక అద్భుతమైన వెయిట్ ఉన్నటువంటి ఒక హీరో దొరికితే ఆ పెన్ను గన్నులాగా పనిచేస్తుంది అనేది సామెత అండి. సో ఇవాళ సాగర్కి విసు పెన్ అయినా మా పెన్ అయినా గన్నులాగానే పనిచేసింది. అది అద్భుతమైన విజయాన్ని సాధించి పెడుతుంది అని విశ్వసిస్తూ సాగర్కి, దయానంద రెడ్డికి, నిర్మాత దాసరి కిరణ్కి, హీరోయిన్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత సంచలనాలు అవుతాయి, కానీ కొంతమంది సినిమా టైటిల్ విడుదల చేయగానే అదొక పెద్ద సెన్సేషన్గా మారుతుంది. థియేటర్లో అయినా ట్విట్టర్లో అయినా ద వన్ అండ్ ఓన్లీ బ్రాండ్ రామ్ గోపాల్ వర్మ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ఓకే, సో రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై సిద్ధార్థ సినిమాలోని సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఛాలెంజ్లు అయినా సరే, ఫైట్లు అయినా సరే, బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేయాలన్నా సరే, కేర్ ఆఫ్ అడ్రస్ బి గోపాల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సెకండ్ సాంగ్ లాంచ్. ప్రేమ 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 మది మదిలో నీవేగా, ప్రాణంలా మారి నా ఎదుటే ఉన్నావా, ఆశవై శ్వాసవై స్వప్నమై ప్రేమ, అడుగులో అడుగువై గమ్యమై సిద్ధార్థ సినిమాకి ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్ ఉన్నారు. పరుచూరి బ్రదర్స్, సెల్యూట్. ఇందాక మా అమ్మాయి చెప్పింది సెల్యూట్ అని. గ్రేట్ రైటర్స్. ఇందాక సినిమాలు చూస్తుంటే ఎన్ని సూపర్ డూపర్ హిట్లు, ఎన్ని పెద్ద సినిమాలు, ఖైదీ దగ్గర నుంచి. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇందాక మా గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఈ సినిమా గురించి చాలా బాగా చెప్పారు. వాళ్ళు ప్రతి సినిమా ఫస్ట్ సినిమా లాగానే భయపడుతూ చేస్తారు. గ్రేట్ రైటర్స్. నా ఫస్ట్ సినిమా నుంచి నాకు ఎన్నో సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు రాసి పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి మీ రికార్డ్స్లో ఈ సినిమా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. మా ప్రొడ్యూసర్స్ దాసరి కిరణ్ గారు, బుచ్చిరెడ్డి గారు మంచి ప్రొడ్యూసర్సు, మంచి సినిమా, సూపర్ హిట్ సినిమా తీయాలనే తపన ఉన్నవాళ్ళు. ఆల్ ద బెస్ట్ సార్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మా సాగర్ మంచి ఆర్టిస్టు, అందగాడు. ఏ మా సినిమాకైనా, ఫ్యామిలీ సినిమాకైనా, ఏ సినిమాకైనా సరిపోయే ఆర్టిస్టు, మంచి పర్సనాలిటీ. ఆల్ ద బెస్ట్ సాగర్. మా విస్సు మంచి రైటర్, ఎప్పుడూ నవ్విస్తుంటాడు. మా విస్సుకి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అలాగే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఈ సినిమా బాగా హిట్ అవ్వాలమ్మా. మా అన్న గోపాల్ రెడ్డి నా ఫస్ట్ సినిమా నుంచి గ్రేట్ టెక్నీషియన్. నా ఫస్ట్ సినిమా నుంచి 8 సినిమాలు పనిచేసాం మేమిద్దరం కలిసి. ఆయన ఉండటం కూడా వీళ్ళందరి అదృష్టం యూనిట్కి. అలాగే మా రాము ఇక్కడే ఉన్నాడు. రాము వచ్చాడు, చాలా సంతోషం. ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ దయానంద్ గారికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఇంకా మా దయానంద్ చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సో మూవీ ఎట్ ద నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్తున్నాము. దాసరి కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము బాబీ గారు. మనకి పవర్, బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలను అందించిన డైరెక్టర్ బాబీ గారికి స్వాగతం.
వచ్చిన అందరికీ గెస్ట్లకి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం దాసరి కిరణ్ గారి ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిది. ఎందుకంటే దాసరి కిరణ్ గారు, బుచ్చిరెడ్డి గారు, విసు గారు, కిరణ్ గారు, టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ నాకు దాదాపు 12 years నుంచి నా ఫ్యామిలీ. తర్వాత మన డైరెక్టర్ వచ్చి నాకు ఎక్కడ పరిచయం అంటే కళ్యాణ్ గారి దగ్గర పరిచయం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర. యా, కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో పీకే క్రియేటివ్ వర్క్స్లో తన టీం. సో ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కళ్యాణ్ గారితో పాటు పరిచయం అయ్యాడు డైరెక్టర్. తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా ఓకే అయిందని చెప్పారు. తన ఎంతో టాలెంట్ లేకపోతే కళ్యాణ్ గారు తన దగ్గర పెట్టుకోరు. సో హార్ట్లీ ఆల్ ది బెస్ట్ బ్రదర్. తర్వాత ఈ సినిమాకి అందరు పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారండి. ఎస్ గోపాల్ రెడ్డి గారు, నేను చూశాను, కొన్ని వీడియోస్ చూశాను, సాంగ్స్ చూశాను, చాలా చాలా బాగున్నాయి. ఆయన గురించి మాట్లాడేంత వయసు లేదు. తర్వాత మణిశర్మ గారు, తర్వాత మొత్తం టీం అందరు కూడా చాలా మంచి టీం. తర్వాత సాగర్, తను అంతే. నేను దిల్రాజ్ గారి దగ్గర మిస్టర్ పర్ఫెక్ట్ చేస్తున్నప్పుడు సీరియల్స్ చేస్తాను, తను సినిమాలోకి వస్తే బాగుంటుందని మీ అందరూ ఫీల్ అవుతున్నప్పుడు నేనే ఫస్ట్ ఓటేసి తనని మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్ గారి ఫ్రెండ్గా యాక్ట్ చేయమని రిక్వెస్ట్ చేసాము. తర్వాత చేశాడు. సో తనకి టీవీ సీరియల్స్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకుండా బిగ్ స్క్రీన్ ఫ్యాన్స్ని కూడా ఆకట్టుకుంటాడని ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో చూసాము, విన్నాను. సో తర్వాత దాసరి కిరణ్ గారు ఎవరిది ఐడియానో నాకు తెలియదండి. ఇది ఫస్ట్ టీజర్ లాంచ్ ఏమో చిరంజీవి గారి బర్త్డే రోజు చేశారు, August 22. తర్వాత ఆడియో ఫంక్షన్ వచ్చి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ప్లాన్ చేశారు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఆశీస్సులు, వాళ్ళ అన్ని విషెస్ ఈ సినిమాకు ఉంటాయని కోరుకుంటున్నాను. సాంగ్ లాంచ్. కనులు మూసి వెతికితే కనబడింది మెరుపిలా, ఎదురు చూపై కడిపితే ఎదురయింది వెలుగిలా, దరికి చేరే నువ్వని తనివి తీర్చే తారని వదులుకోగలనా. So that was another lovely song, Gopal Reddy Gari, superb cinematography to, and Sagar and heroine Ragini beautifully seen on screen on Siddhartha. And marikoddi sepatlo ikkadiki mana chief guest RGV garu rabotunnaru. RGV garu and Dasari Kiran Kumar gari combination lo ati twaralo manam చూడబోతున్న సినిమా వంగవీటి. రామ్ గోపాల్ వర్మ గారు ఒక చిన్న ట్వీట్ పెట్టినా, ఒక టైటిల్ రిలీజ్ చేసినా అది ఒక సంచలనంగా మారిపోతుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో వెరీ సూన్ వీఆర్ ఆల్ గోయింగ్ టు వాచ్ ఇట్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఆర్జీవి గారు, నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్లే ముందు ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి మరోసారి వచ్చేవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరు స్క్రీన్ మీద కనిపిస్తే పిల్లలు ఏడుపులు ఆపేసి ఆ స్క్రీన్ వైపు అలా సొట్టబుగ్గల్ని చూస్తూ ఉండిపోతారో, ఎవరు స్క్రీన్ మీద కనిపిస్తే గొడవ పడుతున్నటువంటి మొగుడు పెళ్ళాలే ఇంకా చాలే చూడు అనేస్తారు, ఎవరు కొన్ని సంవత్సరాల నుంచి మన అందరి మనసుల్లో నవ్వుల్ని పూయిస్తున్నారో, ఎవరు కమీడియన్గానే కాకుండా హీరోగా కూడా మనల్ని అలరిస్తున్నారో, ఎవరు వెండి తెర మీద కాకుండా యాంకరింగ్లో కూడా రాణిస్తున్నారో, ఎవరు గేమ్ షోస్లోనే కాకుండా, అయ్యో వచ్చేసారా, ఇంకా కొంచెం చెప్దాం అనుకున్నాను, ద వన్ అండ్ ఓన్లీ నవ్వులు పూయించే మన అలీ గారు. ముందుగా ద గ్రేట్ డైరెక్టర్ బి గోపాల్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ద గ్రేట్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు, అలాగే ఎన్టీ రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, కృష్ణ గారితో, సోహన్ బాబు గారితో, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే మిస్ అయ్యారనుకుంటా కదా. వస్తుంది, అవకాశం వస్తుంది, నేను చెప్తా. ఎందుకంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఖైదీ నంబర్ 150 బాస్ ఈజ్ బ్యాక్ ఇప్పుడు ఫైటింగ్ చేసి ఒక 20 మందిని కొట్టొచ్చారు. ఇప్పుడే అక్కడే ఉన్నాను, నేను కూడా ఎంకరేజ్ చేశా ఇంకో ఇద్దరిని కొట్టమని. చాలా కాశీ వెళ్ళాడు కదా, కాషాయ ఉత్తరాలు వేసుకుని వస్తాడనుకున్నారా, అదే సత్తా మెగాస్టార్ గారు అక్కడ. అలాగే మరి మా గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ, అలాగే హీరో
ఇక సిద్ధార్థ్ హీరో సాగర్, తను ఎంత పేరు సంపాదించుకున్నాడు చిన్న స్క్రీన్ మీద మీ అందరికీ తెలుసు. సో తన్ని హీరోగా పెట్టి సినిమా చేస్తే ఎంత బాగుంటుంది. ఎస్, ఎందుకంటే ఇలాగా చిన్న స్క్రీన్ నుంచి వచ్చినాడే షారుఖ్ ఖాన్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో అతనికి తెలియనోడు లేడు. సో అలాగే ఇప్పుడు మరి మా సాగర్ కూడా అంత గొప్ప నటుడు అవుతాడని ఆశిస్తున్నాను. అలాగే దయానంద్ రెడ్డి అని నాకు తెలియదు, నిజంగా మాకు దయా అని తెలుసు. ఇప్పుడు తెలిసింది అతను డైరెక్టర్ కాదు, మీ అందరికీ తెలుసో లేదో, డాన్సర్ కూడా, యాక్టర్ కూడా. మామూలు డాన్సర్ కాదు. ఒకవేళ అక్కడ స్పాట్లో డాన్స్ మాస్టర్ రాకపోతే పవన్ కళ్యాణ్ గారు, దయా ఈ బిట్కి నువ్వైతే ఎలా చేస్తావు చెయ్యని చేయమని చెప్పేవారు. తను చేసేవాడు. తను యాక్టరు, డాన్సరు, ఇప్పుడు మీ ముందుకి డైరెక్టర్గా రాబోతున్నాడు. సో ఎంతోమందిని ఆశీర్వదించారు ప్రేక్షక దేవుళ్ళు. ఎవరిని కాదనరు, రావద్దు అని చెప్పరు, రమ్మంటారు. నీలో ఎంత సత్తా ఉందో చూపించమంటారు. చూపించిన తర్వాత వాడిని ఎంత పైకి తీసుకెళ్లాలో అంత పైకి తీసుకెళ్తారు. కొంచెం తేడా వస్తే అక్కడే తొక్కేస్తాడు. ఇది న్యాచురల్. బట్ దయా తను ఫస్ట్ అలియాస్ జానకి సినిమా ఇక్కడ చూస్తే తెలుస్తుంది. కానీ ఈయన అంత గొప్పోడంటే ఈ బొకే మీకు ఇస్తున్నాను, తీసుకోండి సార్. ఈయన మన హీరో కొత్త అంటే ఆడియన్స్కి, డైరెక్టర్ కొత్త, నిర్మాత కొత్త. పాత కెమెరామెన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది గోపాల్ రెడ్డి గారు అంటే, పాత అంటే చాలా గొప్ప కెమెరామెన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది, గొప్ప రైటర్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది, అలాగే ఎంతోమంది గొప్ప వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళతో పాటు మన పేరు కూడా చాలా హైప్ అవుతుందని. మీది ఎక్కడ సార్? విజయవాడ, గుంటూరా? గుంటూరు. గోంగూర దెబ్బ మామూలు వాడిగా ఆయన దాసరి కిరణ్ గారు. సో ఇటీవల మధ్యకాలంలో మరి మా డైరెక్టర్ గారితో సెన్సేషన్ సృష్టించారు, అదే వంగవీటి. నెక్స్ట్ ఫీచర్ కూడా చెప్పేస్తా, ఆ ఆడియో రిలీజు మీరు విజయవాడలో పెడతారు కదా తప్పకుండా. ఇక సార్ రామ్ గోపాల్ వర్మ గారు, ఇక ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. అసలు రామ్ గోపాల్ వర్మ అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయనకి డైరెక్షన్ ఛాన్స్ వస్తుందని ఆయన కూడా కల్లో అనుకోలేదు. సినిమాకి నేను వెళ్ళా థియేటర్కి. ఈ రామ్ గోపాల్ వర్మ ఎవరు? శివ అని సినిమా తీశారు నాగార్జున గారు, వాళ్ళే నిర్మాతలు. ఈయన ఏం తీసాడు, ఈయన గొప్పతనం ఏంటి అని థియేటర్కి వెళ్ళా. రిలాక్స్గా కూర్చున్నారు చాలామంది. ఫస్ట్ రీల్ చూడగానే ఓహో, సెకండ్ రీల్ ఆహా, మూడో రీల్ అబ్బా, ఇలాగా 14 రీళ్లు జనాల్ని కూర్చోబెట్టి సినిమా చూసి ఎవడ బయటకు వచ్చినా కూడా అని వస్తున్నాడు. అంటే మేనియా అట్లాంటి ఆయన మామూలుడు కదా, ఆయన చూడటానికి అలా ఉంటాడు సింపుల్గా. ఒక ట్వీట్ చేస్తే అది గోల గోల అవుతుంటుంది ఈ మధ్యకాలం. సో అద్భుతమైన చిత్రం గ్యారంటీగా అవుతుందని, అలాగే మరి మా దాసరి కిరణ్ గారు అద్భుతమైన సినిమా తీశారు. అలాగే మా సాగర్కి, అలాగే మా దయాకి ఇది పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తూ, కానీ ఈ రోజున పవర్ స్టార్ గారి బర్త్డే సందర్భంగా ఆడియో రిలీజ్ చేయడం మామూలుగా కాదు. చాలా చాలా పెట్టుకున్నాడు ఈయన ఏదో చేద్దామని వచ్చాడు ఇండస్ట్రీకి. ఏం చేస్తాడో చూడాలి. ఆల్ ది బెస్ట్ సార్. 4th సాంగ్ లాంచ్. అలీ గారు లాంచ్ చేసిన తర్వాత మరి సాంగ్ ఆ మాత్రం ఉండకపోతే ఎలా? మినిమం కదా అది. సో సినిమా గురించి మాట్లాడడానికి వస్తే మా దాసరి కిరణ్ గారి సినిమా కదా ఇది.
కిరణ్ గారు ఫస్ట్ సినిమా, నా సినిమా జీనియస్ మీ అందరికీ తెలుసు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కిరణ్ గారు ఎప్పుడైనా సరే ది నెంబర్ 1 టెక్నీషియన్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పెడతారు. సో ఆయన ఏంటంటే ఒక మంచి ఆడియన్ లాగా, ఆయన కథ ఎప్పుడైనా వినాలంటే మీరు నాకు తెలిసి డైరెక్టర్ కంటే లేకపోతే సినిమా చూసిన దానికంటే కూడా కిరణ్ గారి మాటల్లో వింటే అసలు మనకి పక్కాగా కనిపిస్తుంది సినిమా. అసలు కిరణ్ గారికి అంత బాగా ఇష్టం సినిమాలంటే. సో ఆయన చాలా చిన్న స్టేజ్ నుంచి అంచెలంచెలుగా చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. ఆయన ప్యాషన్ సినిమాలు అంటే. సో మీరు ఆయన తీసే అన్ని సినిమాలు, నేను 2 సినిమాలు చేశాను ఆయనతో, జీనియస్ను రామ్లీలా. సో రెండిటికి కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి కిరణ్ గారి సినిమాలో. సో సాగర్ గారు చాలా లక్కీ, రామదూత క్రియేషన్స్లో ఆయన ఫస్ట్ సినిమా చేయటం అనేది, సిద్ధార్థ. ఇప్పుడు సాగర్ గారు మీ అందరికీ తెలుసు, చాలా మన టీవీ షోస్లో నెంబర్ 1 యాక్టర్ ఆయన. సో ఇప్పుడు అలాగే ఆయన ఈ సిద్ధార్థ సినిమాతో మంచి ఎంట్రీ అవ్వాలి ఆయనకి. అలాగే సినిమాల్లో కూడా ఆయన చాలా పాపులర్ అవ్వాలని కోరుకుంటూ మొత్తం టీం అందరికి, సిద్ధార్థ టీం అందరికీ, అలాగే పర్టికులర్గా మా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. రామదూత క్రియేషన్స్ అధినేత శ్రీ దాసరి కిరణ్ కుమార్ గారు నాకు అత్యంత సన్నిహితులు. త్వరలో రాబోయే కాలంలో టాప్ 10 ప్రొడ్యూసర్లో ఆయన ఒకరుగా ఖచ్చితంగా ఉంటారని ప్రగాఢంగా భావిస్తూ, ఆయన ఎంత గొప్పవాడనటానికి ఉదాహరణ ఈ 3వ సినిమాకే పర్చూరు బ్రదర్స్ లాంటి వారు రచన అందించడం, ఎస్ గోపాల్ రెడ్డి గారు లాంటి వారి దర్శకత్వం వహించడం, 4వ సినిమాకి జాతీయ స్థాయి లాంటి రామ్ గోపాల్ వర్మ గారు దర్శకత్వం వహించడం, ఈ సినిమా రంగంలో కాకుండా ఆయన వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ ఎక్కడైనా సరే నెంబర్ 1 స్థానంలో ఉన్న చాలా గొప్ప మగధీరుడైన. అదేవిధంగా తన స్థాయి మర్చిపోకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు ఎక్కడున్నాం, మన ఊరేంటి, మన జిల్లా ఏంటి, మనతో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి, మన యూనిట్ సభ్యులేంటి, అందరికీ కూడా ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ఆపద్బాంధుడుగా అందరిని ఆదుకుంటూ గొప్ప మనసున్న మగమహారాజు శ్రీ దాసరి కిరణ్ కుమార్ వారి మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ చిత్ర హీరో ఆర్కే నాయుడు గారు అలియాస్ సాగర్ గారు చాలా గొప్ప మిత్రుడు అయిన నాకు. మేమంతా కలిసి మొట్టమొదటి సినిమా మేము తీయాలని చెప్పి చాలా ప్రయత్నించాం. అయినప్పటికీ కూడా మా మిత్రుడు దాసరి కిరణ్ కుమార్ గారు నా సలహా మేరకు ఆయన హీరోగా పెట్టి సినిమా తీశారు. అయితే మెగా బ్రదర్స్కి ఈ ప్రపంచంలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, ముగ్గురికి కలిపి. అటువంటి తల్లిగారైన మెగా బ్రదర్స్ తల్లిగారైన అంజనాదేవి గారు మా సాగర్ గారికి అభిమాని. ఇంకంతకంటే గొప్ప విషయం ఏముండదు. మన అలీ గారు చెప్పినట్టుగా ఈ సాగర్ గారు ఈ సినిమాతోటి చాలా గొప్ప స్థాయికి వెళ్తారంటానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. అంత గొప్ప నటులు. బుల్లితెర మెగాస్టారే కాదు, ఈ వెండితెర కూడా చాలా గొప్ప నటులు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ. అందరికీ నమస్కారం. నాకు దాసరి కిరణ్ కుమార్ గారు మెగాస్టార్ అభిమాని అప్పటి నుంచి నాకు బాగా క్లోజు, మంచి ఫ్రెండు. సో ఆయన ఏ పని చేసినా ఓ సంచలనం ఉంటుంది. అందుకనే ఆయన ఎప్పుడు మేకింగ్ కూడా స్టైల్ కూడా ఈ సినిమాకి ఇంత బడ్జెట్ ఇంత ఎట్లా అని ఎప్పుడు ఆయన డిసైడ్ చేసుకోలేదు. కథకు తగ్గట్టుగానే భారీతనంతో వరుసగా సినిమాలు నిర్మిస్తూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ అవుతుందని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మా బుల్లితెర మెగాస్టార్ మా సాగర్ నాకు ఎప్పటి నుంచో బాగా ఫ్రెండు. సో ఆయన ఈ సినిమాతో బిగ్ స్క్రీన్ మెగాస్టార్ రేంజ్ లెవెల్లోకి ఎదగాలని ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సో ఈ సినిమా నిజంగా ట్రైలర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ సూపర్. గోపాల్ రెడ్డి గారు కూడా నేను చెప్పే అంత ఇది కాదు, అద్భుతంగా ఉంది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సో అట్లాగే డైలాగ్స్ కానీ అన్నీ చాలా అద్భుతంగా కుదిరినాయి ఈ సినిమాకి. డెఫినెట్గా ఈ సినిమా కూడా సిద్ధార్థ కూడా సంచలన విజయం సాధిస్తుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే రేపు మా రంగపురం గారు అందరికి ఇష్టమైన దర్శకులు, సంచలనానికి ఆయన మారిపోయారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ దాసరి కిరణ్ గారు వస్తారు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది. మరో సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని, వంగవీటి కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. రీసెంట్ టైమ్స్లో
చిన్న సినిమా అయినా పెద్ద సక్సెస్ సాధించినటువంటి పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నాకు బాగా ఇష్టమైన టైటిల్ ఇది. నాకు బుద్ధుడు అంటే ఇష్టం. నా ఫస్ట్ సినిమా కూడా బుద్ధ సినిమాయే. ఈ టైటిల్ అంటే నాకు ఎందుకు అది బాగా ఇట్ టచెస్ మై హార్ట్. ఫస్ట్ అక్కడ నేను పడిపోయాను. తర్వాత నా తమ్ముడు సాగర్ ఈజ్ బీయింగ్ లాంచ్డ్ ఇన్ ఏ బిగ్ వే, వెరీ బిగ్ వే. క్రెడిట్ గోస్ టు దాసరి కిరణ్ గారు. వండర్ఫుల్ లాంచ్ ఇది. అండ్ డెఫినెట్లీ అంత పాజిటివిటీ. ఒక పక్కన ఎస్ గోపాల్ రెడ్డి గారు, మణి శర్మ గారు లుకింగ్ వెరీ 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 పాజిటివ్. ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. కంగ్రాచులేషన్స్ టు మై బ్రదర్ సాగర్ అండ్ ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు. అండ్ దయానంద్, ఐ నో యూ సిన్స్ 10 years. యు ఆర్ అమేజింగ్. అండ్ ఈ సినిమా షూర్గా హిట్ అవుతుంది. నాకు అంటే చూడగానే ఆర్జీవి గారి అంతం సినిమాలో కొన్ని షార్ట్లు గుర్తొచ్చాయి మొన్న చూసినప్పుడు. హీ షోడ్ సమ్ షార్ట్స్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. సిద్ధార్థ థియేట్రికల్ ట్రైలర్ చూసేటువంటి టైం ఆసన్నమైనది. శివ క్షణక్షణం, గోవింద గోవింద, సర్కార్, ఒకటా రెండా అన్ని సెన్సేషన్సే. అతి త్వరలో దాసరి కిరణ్ కుమార్ గారు నిర్మిస్తున్నటువంటి రామ్ గోపాల్ వర్మ గారి వంగవీటితో సహా. So inviting on stage our chief guest for today's audio function, Ram Gopal Varma garu, to launch the theatrical trailer of Siddhartha. May we now request Ram Gopal Varma garu to please launch the theatrical trailer of Siddhartha. Theatrical trailer of Siddhartha launch, please. ద్వేషం చేసిన గాయం ప్రేమతోనే మానాలి. చిత్రంగా నా ప్రేమ కూడా గాయంతోనే మొదలయ్యింది. ఇక్కడ ఉన్న రోజులు నీ పేరు సిద్ధార్థ. ఎందుకీ మీ పేరు చెప్పలేదు? సిద్ధార్థ. వాడు పారిపోతే మనం గెలిచినట్టు కాదు, వాడు చచ్చిపోతే మనం గెలిచినట్టు. ప్రేమ నిజమైతే నువ్వు నిజం, నువ్వు అబద్ధం అయితే ప్రేమ కూడా అబద్ధమే. అతని పేరు నిజం కాదు, అతని ప్రేమ నిజం కాదు. ఒక ఆడదాని ప్రేమ అడ్డం పెట్టుకుని నీ ప్రాణం కాపాడదామని ఈ పని చేశా. నన్ను బయటికి లాగడానికి వాళ్ళు ఇస్తున్న ట్రాప్ ఇది. నో, ఇట్స్ నాట్ ఎ ట్రాప్. పాజిటివ్గా ఆలోచిస్తే నువ్వు వెళ్ళి సాల్వ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. వాడు నన్ను చంపేదేంటి? నేనే వాడిని చంపుతాను. నాకు సిద్ధార్థ పేరుతోటి ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్ బర్డ్ ఎ లాట్. కానీ ఇందాక మన పెళ్లి చూపుల ప్రొడ్యూసర్ కందుకూరి గారు చెప్పిన రీజన్తో కాదు, సిద్ధార్థ బుద్ధుడని ఒక పీస్కి ఒక ప్రతీక. నేను గూండాల గురించి, రౌడీల గురించి, వయలెన్స్ గురించి నేర్చుకుంది సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో. నా కనెక్షన్ అది సార్. సో ఆ సిద్ధార్థలో నేర్చుకున్న రౌడీజం నుంచే ఇవాళ నేను దాసరి కిరణ్ ప్రొడ్యూసర్గా వంగవీటి సినిమా తీస్తున్నాను. ఇది నాకు తెలిసి ఆయన కూడా ఆలోచించారు ఈ కనెక్షన్ ఎంతవరకు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఆర్ 2 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ నాకు ఈ సినిమాకి సంబంధించి. ఒకటి 2 టెక్నీషియన్స్ హూ హ్యావ్ నా కెరియర్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసిన గోపాల్ రెడ్డి గారు. బికాజ్ ఫస్ట్ టైం నేను నా ఫస్ట్ సినిమాకి బ్రేక్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ చాలామందికి తెలిసింది నాకు ఎక్స్పీరియన్స్ అసలు లేదని. నేను ఏ షార్ట్ అడిగినా అసలు ఏమాత్రం అది కుదరదు, ఇది అవ్వదు, లేకపోతే నువ్వేంటి నాకు చెప్పేది అనేది లేకుండా హీ డిడ్ హిస్ లెవెల్ బెస్ట్ టు గివ్ మీ వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ మెనీ టైమ్స్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. సార్ వన్ మోర్ టైమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మకి నాకు ఇప్పుడు క్షణక్షణం సినిమాకి నేను కీరవాణితో పనిచేసినప్పుడు మోస్ట్లీ మణి శర్మ ప్రోగ్రామింగ్ చేసేవాడు కీబోర్డ్. అప్పుడు నాకు చాలా పరిచయం.
ఆ పరిచయంతో ఐ హ్యాడ్ ఎన్ ఇంప్రెషన్. రాత్రికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత దాని తర్వాత ఐ హ్యాడ్ నేను బాస్ ఈజ్ బ్యాక్తో నా సినిమా చిరంజీవి గారితో నేను తీస్తున్నప్పుడు నేను చిరంజీవి గారికి వినిపించాను మణిశర్మ పాట ఒకటి. అది ఈయన మణిశర్మని పెట్టుకుందామండి అని చెప్తే ఆయన హీ ఆల్సో లైక్ దట్ సాంగ్ వెరీ మచ్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. కానీ చిరంజీవి గారికి వచ్చిన ఆ ఇంప్రెషన్ తోటి ఆయన నెక్స్ట్ సినిమాకి మణిశర్మని కంటిన్యూ చేశారు. సో దానివల్ల ఒక లైఫ్లో ఒక లెసన్ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ అవ్వవు. కానీ చిరంజీవి గారి సినిమా లేకపోయినా దాని మూలాన మణిశర్మ అనే ఒక టాలెంట్ ఇండస్ట్రీలోకి వచ్చింది, విచ్ ఐ థింక్ ఈజ్ టెరిఫిక్. సో నథింగ్ గోస్ వేస్టెడ్ అనేది ఒక పాయింట్. గోస్ ఆల్ ద గ్రేట్ పీపుల్ హియర్, బాబీ అండ్ ద గ్రేట్ బ్రదర్స్. నేను విజయవాడలో సినిమా టికెట్ కొనడానికి డబ్బులు లేని రోజుల నుంచి థియేటర్లో డైలాగ్ పరచురి బ్రదర్స్ అని వస్తే ఒక హెయిర్ రైజింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలైనా అదే సౌండ్ ఇంకా పెరుగుతా పోతుంది కానీ తగ్గదు. అదేంటి సార్, ఐ డోంట్ నో వాట్ అదేంటి దాని ఆ సౌండ్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లా. అండ్ ఇట్ ఈస్ హార్ట్నింగ్ టు సీ ఖైదీ 150లో కూడా మళ్ళీ మీరే అన్నీ అయ్యాక. అండ్ more or less I am extremely happy with whatever I saw. I think Sagar has got a very good screen presence. The girls are looking very beautiful, and I just wish everything kind of a commercial element gani, songs gani, lapathe very hard hitting action, everything. More than anything else, నేను ముందు చెప్పినట్టు సిద్ధార్థలోంచి వంగవేటి రావడం అనే ఒక స్ట్రేంజ్ కనెక్షన్. And I wish everyone very, very well, and I think this film is going to do very well. Thank you. Requesting RGV garu to please stay back on stage for the audio release. The hero, Sagar. Mogali Rekulu fame, R.K. Naidu. హీరోయిన్ రాగిణి నంద్వానీని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హీరోయిన్ రాగిణి అండ్ అలాగే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన పూజాని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి ఆడియో ఆఫ్ సిద్ధార్థ విడుదలవుతుంది. ఆడియో సీడీని రామ్ గోపాల్ వర్మ గారు రిలీజ్ చేస్తారు. కనులు మూసి వెతికితే కనబడింది మెరుపిలా, ఎదురు చూపై కడిపితే ఎదురయింది వెలుగిలా. రామదూత క్రియేషన్స్ సిద్ధార్థ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి ఆర్జీవి గారికి ముందుగా రామదూత యూనిట్ తరపున ముందుగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇంత ఈవెంట్ సక్సెస్ఫుల్గా నడవడానికి ప్రధానమైన కారణం ఆయన ఎంతో సర్కార్ 3 వంగవీటి షూటింగ్స్లో బిజీగా ఉన్నా కానీ నా మాటకి గౌరవించి మమ్మల్ని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత సమయం కేటాయించి మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చినందుకు మరొకసారి సభాముఖంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన ఇన్ని వేలాది మందిగా ప్రతి ఒక్కరు కూడా అభిమానించేది ఆర్జీవి. నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని ప్లే కార్డులు పట్టుకుంటూ వంగవీటి చూపిస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు సిద్ధార్థ చిత్రం ఇంత అద్భుతంగా, ఇంత క్వాలిటీగా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను తీయగలగటానికి ప్రధానమైన కారణం బుచ్చిరెడ్డి గారు, విసు గారు. వాళ్ళిద్దరూ ఈ భుజాన్ని వేసుకొని ఈ సినిమాని కంప్లీట్ చేయటం, ప్రతిరోజు గత 6 నెలలుగా ఎంతో కష్టపడి ఈ సినిమాని ఈరోజు ఇంత అవుట్పుట్ తీసుకురావడానికి ప్రధానమైన కారకులు. అలాగే ఎస్ గోపాల్ రెడ్డి గారు, శివ సినిమాకి రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేసిన అద్భుతమైన డిఓపి.
ఎంత రిచ్గా ఫ్రేమ్స్ ఉన్నాయంటే ఆయన ఇష్టంతో ఒక ప్రాణం పెట్టి చేశాడనేది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు. ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మణిశర్మ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చున్నారు, మంచి సాంగ్స్, రీ రికార్డింగ్ కూడా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈరోజు అత్యవసరమైన పనుల వల్ల ఆయన రాలేకపోయారు. ఆయనకి కూడా రామదూత యూనిట్ తరపున నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పరుచూరి బ్రదర్స్, నాకు వాళ్ళంటే అపారమైన గౌరవం. ఒక దైవంతో సమానంగా వాళ్ళని ఎప్పుడు ప్రతి విషయానికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటాను. నా మొదటి సినిమా జీనియస్కి వాళ్ళే చేశారు. అదేవిధంగా ఈరోజు సిద్ధార్థకు కూడా వాళ్ళే ఒక చాలా ఇష్టంగా చాలా నమ్మకంగా పనిచేసి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి వాళ్ళిద్దరికి బ్రదర్స్ కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ముత్యాల రమేష్ గారు సోదరులు ఈ సినిమాని మంచి ప్రజెంటేషన్ చేసి మార్కెట్లో డిస్ట్రిబ్యూషన్ చేసే నా స్నేహితుడు, బ్రదర్ లాంటి మంచి వ్యక్తి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ టీజర్ ఈరోజు ఒక మొగల్ రేకులు సీరియల్లో ఒక హీరోగా ఉన్న ఒక 7 సంవత్సరాల పాటు ఒకే వ్యక్తిని ప్రతిరోజు ప్రతి ఇంట్లో రాష్ట్రంలో ఎంతోమంది కోట్లాది మంది ఆదరించిన వ్యక్తి సాగర్ గారు. అలాంటి అలియాస్ ఆర్కే నాయుడు. సాగర్ గారు నా మంచి మిత్రుడు, స్వామినాయుడు గారి ద్వారా పరిచయం, నా స్నేహితుడు స్వామినాయుడు గారి ద్వారా. అలాంటి సాగర్ దగ్గర సినిమా రంగంలో అతని బాడీ లాంగ్వేజ్కి ఎలాంటి స్క్రిప్ట్ చేయాలి, అతను ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది పర్ఫెక్ట్గా అంచనా వేసిన దయానంద్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు దాకా అందరూ చెప్పి ఉన్నారు, 14 సంవత్సరాలుగా ఆయన ట్రావెల్ చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన మంచి వ్యక్తి. అలాంటి దయానంద్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఒక డైరెక్టర్గా సాగర్ గారిని కూడా బ్లెస్సింగ్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పడానికి ఈరోజు బాంబే నుంచి ఇచ్చేసిన ఆర్జీవి గారు లాంటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తిత్వం గల వ్యక్తి ఈరోజు ఇండియాలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద స్టార్ ఇండియాలో ఎవరు లేరనుకుంటా, ఎవరు మాట్లాడినా కానీ. అలాంటి వ్యక్తితోనే సర్కార్ 1, 2 ఇలాంటి సినిమాలు ఒక 4-5 సినిమాలు చేసిన వ్యక్తి ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్. ఒక మొగల్ రేకుల సీరియల్లో ఉన్న ఒక ఆర్కే నాయుడు సినిమాకి ఈరోజు వచ్చి ఒక యంగ్ డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్ దయానంద్ రెడ్డి గారిని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చినందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈజ్ అ గ్రేట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విధంగా ఎంకరేజ్ చేసి కొత్త రక్తాన్ని ముందుకు తీసుకురావాలని ఇండస్ట్రీని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయానంద్ రెడ్డి గారు ఎక్స్ట్రాడినరీ టేకింగ్. నేను మొదట చెప్పాను టీజర్ అప్పుడు, టాప్ 5 డైరెక్టర్స్లో తెలుగులో మీరు ఒకరుగా నిలబడుతున్నారు. అలాగే సాగర్ మంచి ఎనర్జెటిక్ హీరో. వర్మ గారు కూడా చాలా అప్రిషియేట్ చేయటం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. అలాగే రాగిని నందవాని, ప్రతి ఒక్కరు చూసినా చాలా అందమైన అమ్మాయి, క్యూట్గా ఉంది, చాలా బాగా చేసిందని మంచి రిమార్క్స్ వచ్చినాయి. అట్లాగే పూజ ఈజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ రాగినికి, చాలా అద్భుతంగా చేసింది. సినిమా అయిన తర్వాత తను యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. అలాగే మలేషియా శ్రీనివాస్ గారు 32 రోజుల పాటు షూటింగ్ చేస్తే సొంత బ్రదర్ లాగా యూనిట్ మొత్తాన్ని మమ్మల్ని అందరినీ మంచి లొకేషన్ చూపించి ఇంతవరకు మలేషియాలో ఎవరూ చేయని లొకేషన్స్ని మాకు అందించిన మంచి సోదరుడు శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఈవెంట్ని ఒక కమర్షియల్గా కాకుండా ఒక స్నేహంగా చేసిన నా మిత్రుడు జే మీడియా నరేంద్ర గారు, సార్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్న సభాపూర్వకంగా. ఈజ్ ఎక్స్ట్రాడినరీ. వర్మ గారు కూడా ఇందాక అంటున్నారు చాలా ఇన్నోవేటివ్గా ఉందని. అదేవిధంగా నా గురుతుల్యులు, మిత్రులు, ఆప్తులు సాయిబాబు గారు, నాతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గత 15 సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉన్న చైతన్య కిరణ్ హౌసింగ్ ఎండి, అలాగే రాజాబాబు గారు అరోరా కాలేజీ, పేరున ప్రతి ఒక్కరిని కూడా, అలాగే మా విసు గారి గురించి చెప్పలేదు, దాని నుంచి రైటర్ గారి గురించి చాలా అద్భుతంగా సినిమాని అవుట్పుట్ తీసుకొచ్చి మంచి కథ ఇచ్చి ఈ సినిమాని సక్సెస్లో కీలకమైన పాత్ర ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి మిత్రుడు బాబీ, సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్, సిరాశ్రీ గారు మా వంగవీటి లిరిక్ రైటర్, వర్మ గారికి అత్యంత సన్నిహితులు, అలాగే మల్టీ డైమెన్షన్ వాసు గారు, మధుర శ్రీధర్ గారు, అలాగే పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ గారు, మన కబాలి డిస్ట్రిబ్యూటర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే ఆలీ గారు, చిరంజీవి గారు 150 షూటింగ్లో ఉన్నా కానీ ఈరోజు వచ్చేసి మమ్మల్ని ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చేసిన మిత్రులు ఆలీ గారికి అందరికి కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 100% సింగిల్ వర్డ్లో చెప్తున్నాను, సినిమా మంచి హిట్ కొడుతున్నాం, మీ అందరి ఆశీర్వాదం కావాలి. దాసరి కిరణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా అమోఘంగా ఈ సినిమా తీశారు.
అండ్ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి. ఒక అభిమాని స్థాయి నుంచి అభిమానులను సంపాదించుకునే స్థాయికి ఎలా ఎదగచ్చు అనేది ఆయన చూసే రోల్ మోడల్గా మనం నేర్చుకోవచ్చు. ఆయన ఒక విషయం చెప్పారు నాకు. చిన్నప్పుడు ఎప్పుడో స్వయం కృషి సినిమా చూశాను. అందులో ఒక చెప్పులు కుట్టేవాడు ఒక చెప్పుల ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎదిగారు. ఆ చిరంజీవి గారి క్యారెక్టర్ నాకు ఇన్స్పిరేషన్. అలా చిరంజీవి గారి అభిమానిగా జీవితం మొదలుపెట్టి ఇంతమంది అభిమానులు సంపాదించుకునే స్థాయికి ఎదగటం, అనంత కాలంలోనే ఒక మంచి వ్యాపారవేత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక ఫ్యాన్ ప్రొఫెల్లర్ ఎలా అవ్వచ్చో నిరూపించారు ఆయన. ప్రొఫెల్లర్ అంటే తెలుసుగా మీకు, హెలికాప్టర్కి ఉంటుంది ప్రొఫెల్లర్, అంత స్పీడ్గా ఉంటాడు ఆయన. అంత అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఇంక అట్లానే మా కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు. శివుడికి ఒక్కడికే మూడో కన్ను ఉండదని అందరికీ తెలుసు, కానీ మా గోపాల్ రెడ్డి గారికి కూడా మూడో కన్ను ఉంది. శివుడు తెరిస్తే భస్మీపట్నం అయిపోద్ది, గోపాల్ రెడ్డి గారు తెరిస్తే చాలా లోకమంతా అందంగా కనపడుతుంది. అటువంటి గోపాల్ రెడ్డి గారు మాకు కెమెరా అందించేందుకు ఆయన కృతజ్ఞతలు. కలం తీస్తే కలకలం, పెన్ను తీస్తే పెన్ను తుఫాను, పరుచూరి బ్రదర్స్. వాళ్ళు ఎప్పుడు మా సొంత మనుషుల్లాగా, మనం దాసరి కిరణ్ కుమార్ గారు ఏ సినిమా చేసినా సరే వచ్చి అందరినీ ఆదరిస్తారు. అందరినీ మాతో మంచిగా ఉండి ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి, ఒక టెక్నీషియన్లా కాకుండా కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. అట్లానే ఇంకా మాకు అత్యంత ఆప్తులు, విశిష్ట అతిథిగా ఇచ్చేసిన రామ్ గోపాల్ వర్మ గారి గురించి చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఫేమ్ ఆయన. ఒక శివ గురించి అడిగితే శ్రీకాకుళంలోనూ చెప్తారు, షికాగోలోనూ చెప్తారు. ఒక రంగీలా గురించి అడిగితే అమలాపురంలోనూ చెప్తారు, అమెరికాలోనూ చెప్తారు. దాని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని. అట్లానే ఒక సర్కార్ గురించి అడిగితే బొబ్బర్లంకలోనూ చెప్తారు, బొంబాయిలోనూ చెప్తారు. అంత పేరు సంపాదించుకుని సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఇంత పేరు సంపాదించుకున్న డైరెక్టర్స్ ఇంక ఎవరూ లేరు. దట్ ఇస్ వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన మాకు అత్యంత ఆప్తులు, నాట్ ఓన్లీ యాజ్ ఎ టెక్నీషియన్గా కాదు, మా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఆయన. అట్లానే మా బుచ్చిరెడ్డి గారు. ఆయన పేరు బుచ్చిరెడ్డి కాదండి, సినిమా భుజాన్ని వేసుకు తిరిగే రెడ్డి ఆయన. మా సినిమాలన్నీ ఆయనే భుజాన్ని వేసుకుని మొత్తం దగ్గరుండి అన్నీ ఆయనే చూసుకుంటారు. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈరోజు హీరో ఆయన. మణిశర్మ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డైరెక్టర్ దయానంద్ గారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా దాసరి కిరణ్ కుమార్ గారి గురించి చెప్పాలి. జనరల్గా మనం మైండ్లో ఏదనుకుంటే అది అవుతాము. దాసరి కిరణ్ కుమార్ గారు ఎప్పుడు పెద్ద ప్రొడ్యూసరే. ఆయన థాటే చాలా బిగ్ రేంజ్లో ఉంటుంది. అండ్ డెఫినెట్గా అతి త్వరలో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. చాలామంది టాలెంటెడ్ పీపుల్ని కూడా ఎంకరేజ్ చేసి పైకి తీసుకొస్తారు డెఫినెట్గా. అలాగే మాకు ఈ సినిమాకి సీనియర్ టెక్నీషియన్స్ ముగ్గురితో వర్క్ చేయడం చాలా ఆనందం అండి. ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. అలాగే ఎస్ గోపాల్ రెడ్డి గారు అసలు ప్రతి క్షణం నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ షూటింగ్ జరిగినన్ని రోజులు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మణిశర్మ గారు, యాక్చువల్గా మణిశర్మ గారు అంటే ఈ ముగ్గురులో అద్భుతమైన రికార్డింగ్ ఇచ్చారండి. మెయిన్గా ఇందులో యాక్చువల్గా మనకి సాంగ్స్ తక్కువే సినిమాలో, బట్ రికార్డింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న సినిమా ఇది. చాలా అద్భుతంగా ఇచ్చారు. హెయిర్ రైజింగ్ ఆర్ఆర్ ఉంటుంది ఈ సినిమాకి. అండ్ యాక్చువల్గా నేను ఈ ముగ్గురు పెద్ద టెక్నీషియన్స్లో ఒక సిమిలర్ క్వాలిటీ ఒకటి చూశాను. ఏంటంటే ఆ డెడికేషన్ ఉంటుందండి. అసలు గోపాలకృష్ణ గారు మనకు మనకు షూటింగ్కి వెళ్తున్నాము, సీన్స్ కావాలి అర్జెంటుగా. ఆ టైంలో సార్కి ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ బ్యాక్ పెయిన్లో ఉండి కూడా తను పడుకొని రాసి టైంకి స్క్రిప్ట్ ఇచ్చారు. అంటే అంత డెడికేషన్ బహుశా ఈ రోజుల్లో కూడా ఎవరికి చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ గోపాల్ రెడ్డి సార్ షూటింగ్కి వస్తున్నారు అంటే రోజు మార్నింగ్ సార్ కంటే ముందు నేను ఉండాలి అన్న దీంట్లో వచ్చాను. ఎందుకంటే చాలా పంక్చువల్గా
లొకేషన్కి వచ్చేస్తారు. ఎక్కడ నేను సార్ కంటే లేట్గా వస్తానో అని ప్రతి క్షణం నేను అలర్ట్గా ఉండేవాడిని. అండ్ మణిశర్మ గారు ఒక కొత్త పాత అన్న తేడా లేకుండా, అంటే డైరెక్టర్కి ఈ పెద్ద టెక్నీషియన్స్ అందరూ కూడా ఎందుకు అంత గొప్ప వాళ్ళు అయ్యారు అంటే, ఒక డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్. మణిశర్మ గారు వందల సినిమాలు చేశారు, బట్ స్టిల్ నేను ఏదైనా నాకు ఇలా కావాలి అని ఏది చెప్పినా కూడా వెంటనే దాన్ని అడాప్ట్ చేసుకొని ఇమీడియట్గా మనకు కావాల్సినట్టుగా ఇస్తూ ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఈ కథకి అద్భుతమైన కథ అందించిన విసు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్, మన ఆర్ట్ డిపార్ట్మెంట్లో వివేక్ గారు, కాస్ట్యూమ్ రాము అండ్ మేకప్ నాయుడు, ఇలా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ఎడిటర్ ప్రవీణ్ పుడి ఈరోజు తను అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రాలేకపోయాడు. తను యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ గారి టీంలో వర్క్ చేస్తున్నప్పుడు నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్. సో ఈ అందరు టెక్నీషియన్స్కి నేను పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు, ముఖ్యంగా సాగర్కి నాకు దాదాపు 15 ఏళ్ళ పైన పరిచయము. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇద్దరం సేమ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాము. అండ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఈ సినిమా తర్వాత డెఫినెట్గా బిగ్ స్క్రీన్ మీద తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకొని హీరోగా ఒక వెలుగుతాడు, ఐఎమ్ ష్యూర్. అండ్ రాగిణి నంద్వాని ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండి. ఇంతకుముందు మోహన్ లాల్ గారితో ఒక మలయాళం మూవీలో యాక్ట్ చేశారు, అలాగే విజయ్ గారితో ఒక తమిళ్ మూవీలో యాక్ట్ చేశారు. ఈజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. తెలుగులో ఫస్ట్ టైం చేశారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఐ విష్ యూ గుడ్ లక్ రాగిణి. అండ్ ఇంకో హీరోయిన్ సాక్షి చౌదరి చేశారండి, షీఈ్ నాట్ హియర్ టుడే. అండ్ పూజ, తను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. థ్యాంక్ యూ పూజ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే కోట శ్రీనివాసరావు గారు, అజయ్, సుబ్బరాజ్ గారు, నాగినీడు గారు, రామరాజు గారు, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్టు ఎంతో సపోర్టివ్గా ఉంటూ నాకు ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు. అండ్ ఈ సందర్భంగా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు నా తొలి దర్శకులు పవన్ కళ్యాణ్ గారు. నా ఫస్ట్ మూవీ జానీ అండి. జానీకి ఫస్ట్ టైం నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. నా తొలి దర్శకులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా తరఫున, మా సిద్ధార్థ టీం తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ నాకు కళ్యాణ్ గారు ఏంటంటే, నేను బద్రీ సినిమాలో ఖుషీ సినిమాలో గ్రూప్ డాన్సర్గా చేశానండి. బద్రీలో ఐఎమ్ అన్ ఇండియన్ సాంగ్, ఖుషీలో ఏ మేరా జహాం, ఈ 2 సాంగ్స్లో నేను గ్రూప్ డాన్సర్ని. యాక్చువల్గా శ్రీధర్ రెడ్డి గారు అని మా డాన్స్ గురువు, ఆయన ద్వారా నాకు కళ్యాణ్ గారు ఖుషీ జరుగుతున్న టైంలో పరిచయం అయ్యారు. ఆ పరిచయమైన కొద్ది పరిచయంలోనే నాలో డైరెక్టర్గా నాలో మంచి స్కిల్ ఉందని గ్రహించి నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రమ్మని ఎంకరేజ్ చేసి, అక్కడి నుంచి జానీ, గుడుంబాశంకర్, అన్నవరం, జల్సా, కొమరంపులి, పంజా, ఇలా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి నన్ను ఎంకరేజ్ చేసి ఆ సినిమాలకు వర్క్ చేసే అవకాశం కల్పించారు. దాని ద్వారా నాకు ఎంతోమంది పెద్ద యాక్టర్స్, పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేసే అవకాశం కలిగింది. ఒక ఫిల్మ్ మేకర్గా ఎన్నో విషయాలను నేర్చుకోగలిగాను. అండ్ కేవలం ఒక టెక్నీషియన్గానే కాకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి అనేది కళ్యాణ్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను.
I love you, sir. Thank you so much for your support, and I wish you many more happy returns of the day. Thank you very much, sir. Ragini will speak a few words now. Ragini. First of all, I would like to say I'm very blessed to be a part of Siddhartha. Thanks to my producer, Kiran sir, Reddy sir, and for letting me be a part of this wonderful film. Gopal Reddy sir for making us look so pretty on screen. Sagar he's amazing actually. Amazing actor, amazing supportive support on the sets. Vishu sir for his lovely story and the entire team of Siddhartha. So I just want your wishes and thanks for all of you to be here. Usually when we do films, we do it because we like the story and we like the people we work with. And both ways, I'm really blessed to be a part of this project. Each and every one of them, from Kiran sir to Buchi Reddy sir, really, and Vishu sir, made us feel literally like family, far away in Malaysia, but enjoying ourselves, working hard but enjoying ourselves. It's an honor to be framed by Gopal Reddy sir. It's really an honor. He's worked with such amazing people, and I'm humbled that I could be a part of this project. Sagar and Ragini, I wish you both all the very best, and this is sure shot going to be a winner for both of you. Daya sir, thank you so much. He's such a humble person. I have never met a director who's like him. So humble, so down to earth, so talented. Every day you speak to him, he has something new to tell you, and even while shooting, it was such a pleasure working with him. He was so sure of what he wants. So thank you, Daya sir. It was an experience to work with you. And to each and every one, I mean, I was so happy to be just standing on stage with Ram Gopal Varma sir, because we've watched his films. It's really an honor, and thank you for making me a part of this. ఇక నుంచి సాగర్ సిద్ధార్థ్గా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు సాగర్ అలియాస్ సిద్ధార్థ్. నాకంటే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి ఇండస్ట్రీలో. నాకు మాత్రమే ఈ స్టేజ్కి అదృష్టం కలిగిందంటే గాడ్ గ్రేస్ మై పేరెంట్స్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్, మమ్మీ అండ్ డాడ్. అండ్ నెక్స్ట్, ఈ స్టేజ్ మీద నిలబడడానికి అర్హత కలిగించిన మొగలి రేకులు మంజు నాయుడు గారికి, బిందు నాయుడు గారికి, సుధాకర్ పల్లమల్ల గారికి అండ్ జనార్దన్ నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తున్నాను. నేను యాక్చువల్గా మనసంతా నువ్వేను ఒక సినిమా యాక్ట్ చేశానండి. చాలామంది తెలియపోవచ్చు బిఫోర్ ఇండస్ట్రీ. దానికి ఫస్ట్ నేను ఫేస్ చేసిన కెమెరామెన్ గోపాల్ రెడ్డి సార్. సార్ ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్. పరశు బ్రదర్స్ రైటర్స్ మనసంతరమేకి కళలో కూడా గోపాల్ రెడ్డి గారితో వర్క్ చేస్తాను అనుకోలేదు. అలాంటి అవకాశం కల్పించిన కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పరశూర్ బ్రదర్స్తో వర్క్ చేసినందుకు అసలు నేను ఊహించలేదు ఇలాంటి టీం దొరుకుతుందని. దానికి కిరణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్ మొగల్ రేకులు సీరియల్ అయిపోయిన తర్వాత మంజు నాయుడు గారు అడిగారు నన్ను, వాట్ నెక్స్ట్ రా, ఏం చేస్తున్నావు? మూవీ అనుకుంటున్నాను మా, ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే, అయితే ఆవిడ చెప్పిన ఒకే ఒక మాట, నీ కైండ్ ఆఫ్కి రామ్ గోపాల్ వర్మ లాంటి వారైతే కరెక్ట్ ఏమో, ఒకసారి కలపోయావు అన్నారు. లక్కీగా ఆయన ఆడియో ఫంక్షన్ రావడం డెస్టినీ. అండ్ రాము సార్, ఇంకొక కాంటాక్ట్, నేను సిద్ధార్థ కాలేజీ సార్. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, నేను ఎన్ని మూవీస్ అయినా చేయొచ్చు ఫ్యూచర్లో, ఆ విషయం నాకు ఐ డోంట్ నో, బట్ లైఫ్ లాంగ్ ఉండే ఒక ఫ్యామిలీ దొరికింది ఈ మూవీతో. దట్ ఈజ్ మై మిర్రర్ రిఫ్లెక్షన్ కిరణ్ అన్న, అండ్ మై బుచ్చిరెడ్డి అన్న, అండ్ విశ్వ గారు, అండ్ గోపాల్ రెడ్డి సార్. ఎన్ని మూవీస్ అయినా చేయొచ్చు, ఇంతకంటే గొప్ప ఫ్యామిలీ మాత్రం నేను పొందలేను. ఎలా అంటే
ఒక ఇంట్లో వాళ్ళ అబ్బాయిని హీరో చేస్తే ఎలా కేర్ తీసుకుంటారో అంత కంఫర్ట్స్ ఇచ్చి చిన్న పిల్లోని చూసినట్టు చూశారు. అంటే ఇప్పటికీ నన్ను ప్యాంపర్ చేస్తూ ఉంటారు. నేను చెప్పాలంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి. అండ్ మణిశర్మ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి ఆడియో, ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మై కో ఆర్టిస్ట్ రాగిని అండ్ సాక్షి చౌదరి. బాంబే అంటే రకరకాలుగా అనుకున్నాను, ఇంత ప్రొఫెషనలిజం నేను చూడలేదండి. థ్యాంక్ యూ రాగిని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూజ, ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అండి. ఒక టైంలో ఈ అమ్మాయి హీరోయిన్ ఎందుకు కాలేదు అనుకున్నాం మేము, సీరియస్లీ. వి థాట్ దట్ గోపాల్ రెడ్డి సార్ అన్నారు సూపర్ పర్ఫార్మెన్స్. ఎస్, గోపాల్ సార్ సెడ్. అండ్ మా రైటర్ కిరణ్ గారు, మాకి కథలో ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా స్పందించే వ్యక్తి. థ్యాంక్ యూ కిరణ్ అన్న. ముత్యాల రమేష్ గారు, మల్టీ డైమెన్షన్ వాస్ గారు, మాకు వెనుముక. మలేషియాలో షూటింగ్ చేయడం చాలాసార్లు విన్నాను, అక్కడ కంఫర్ట్స్ ఏంటో డిస్కౌంట్ నాకు తెలియదు. బట్ అక్కడ కూడా ఒక బ్రదర్ దొరికాడు నాకు, ఆయనే మలేషియా శ్రీనివాస్ గారు. బిల్లా నుంచి మొదలు చాలా మూవీస్ చేశారు, బట్ మాకు సినిమా యూనిట్ లాగా ఎప్పుడు చూడలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా చూశారు. థ్యాంక్స్ అన్న. అండ్ మధురా శ్రీధర్ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్, థ్యాంక్ యూ. అండ్ స్వామినాయుడు గారు, నా సీరియల్ చూసి నన్ను కాంటాక్ట్ చేసి మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఎవరు మూవీ చేసినా ఈ అబ్బాయితో చేయండి అని కబురు పంపేవారు. థ్యాంక్ యూ స్వామినాయుడు గారు అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. అండ్ ఈ 3 సంవత్సరాల గ్యాప్లో నాకు బాగా తోడుగా నిలబడే వ్యక్తులు ఉన్నారు. ప్రదీప్ రెడ్డి అండ్ బ్యాచ్, రాజశేఖర్ రెడ్డి అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రాజాబాబు గారు. అండ్ ఫైనల్గా సాయిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. నరేందర్, ప్లీజ్ కమ్ నరేందర్. నరేందర్ ఇండస్ట్రీకి రాకముందే నాకు పరిచయం. అన్న మీ ఆడియో లాంచ్ నేను చేస్తానంటే డెఫినెట్గా నరేందర్ అన్నాను. బట్ మాకంటే పెద్ద పెద్ద హీరోస్ చదువు చేశాడు, నాకు చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ తన గురించి జేమిడి గురించి చెప్పక్కర్లేదు, ఇట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ నరేన్. అండ్ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన నా మిత్రులు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అందరూ ఉన్నారు, అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.